అయితే విజయం కాలేజ్లో స్పోర్ట్స్ డే అయితే వచ్చాం. సో అందరూ ఒకసారి స్పోర్ట్స్ చూడండి. రన్నింగ్ అయితే పెడుతున్నారు. సో క్రికెట్ రేప్ అనేసి అయితే చెప్పారు మనకి. సో ఇంకా తెలియటం లేదు. మనోళ్ళు అయితే క్రికెట్ కబడ్డీ అయితే ఆడుతున్నారు. సో అందరూ అయితే చూడండి. సో రైడర్ అయితే వెళ్ళాడు. సో బాగా ఆడుతున్నారు మనోళ్ళు. సో అందరూ అయితే చూడండి. సో చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి guys. సో మర్చిపోవద్దండి. సో అందరూ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు. సో వీడు చేసిన తప్పు అయితే ఇదే. సో ఆయన వెళ్తానగానే వెనకాలైతే ఆయన వచ్చేసాడు. సో విజయం కాలేజ్ అంటే చదువే కాదండి. సో గేమ్స్ కానీ సో బాగానే ఆడిపిస్తున్నారు. ఇక్కడైతే పెద్ద డిబేట్ అయితే నడుస్తుంది. సో కోచ్ అయితే చేంజ్ చేశారు. సీనియర్స్కి అయితే రైడింగ్ ఇచ్చారు. సో మన ప్లేయర్ మిథున్ అయితే సో కోర్ని పట్టుకుందాం అనుకున్నాడు. కానీ సీనియర్ అయితే మిస్ అయిపోయాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైడర్ని ఎంపైర్ డిస్టర్బ్ చేస్తున్నారు. సో బాగానే ఆడిపిస్తున్నారు. ఓకే. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము అందరినీ అయితే సమర్పించడానికి అయితే వీడియోలు చేస్తూనే ఉంటాం. సో ఇంకా తీస్తూనే ఉంటాం అన్నమాట. సో వీళ్ళు రైడింగ్ అయితే బాగానే చేస్తున్నారు. బట్ ఇక్కడైతే సో వాళ్ళకి హోప్ లేదనమాట. వాళ్ళు గెలుస్తారనేసి వాళ్ళే భయపడుతూ ఆడుతున్నారు. ఇక్కడ చేసే ఎంపీ రైడ్కి ఎంతసేపు టైం తీసుకున్నాడని మీరే చూడండి. ఎంపైర్ ఏదో నోటికి తెలిసి తెలియని భాషలో మాట్లాడుతున్నాడు. మన మెయిన్ ప్లేయర్ చరణ్ అయితే వచ్చాడు. అడిగిపోయి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు వాళ్ళ మధ్యలో. సో ఏందో చేస్తున్నాడు మొత్తానికి అయితే. బట్ ఇది వానికి అర్థం కావటం లేదు. సో అందుకే ముందే చెప్పాను రికార్డింగ్ డ్యాన్స్లో చేరు అని. బట్ వీడంతా కబడ్డీ కోర్టులోకి వచ్చి డ్యాన్స్ చేసుకుంటాడు. స్టేజ్ మీద చేయాల్సిన పనిని ఆడాడో చేస్తున్నాడు. అడిగిపోయి కప్పలు పట్టుకుంటున్నాడు. సో ఏంటి ఇది? సో మీ ఇంటికాడ ఎక్కడైనా సరే కోళ్ళు పట్టాలంటే సో మా ఫ్రెండ్ అయితే పంపిస్తాం. చూడండి ఎలా పట్టి మిస్ చేస్తాడు. సో మధ్యలో ఉన్న బ్లూ టీ షర్ట్ అయితే చూడండి. అదో పట్టుకుంటాడు. అదో పట్టాడు చూడండి. సో ఓకే, మళ్ళీ మన మిత్రుని అయితే రైడింగ్ పంపించారు వీళ్ళు. సో ఈసారి చూద్దాం. ఈసారి ఏమన్నా చేస్తాడా లేదా ఈసారి మన పాయింట్ తెస్తాడా అనేది. అక్కడికి పోయి ఎగురుకుంటున్నాడు. సో వెళ్ళాడు వరకు. సో ఆయన అయితే పడి పట్టేదానికి ట్రై చేస్తున్నాడు. కానీ పడతాడా లేదా అనేది ఇంకా తెలియటం లేదు. సో అందరూ కూడా ఎదురు చూస్తున్నాడు. సో పాయింట్ తెస్తాడా తేడా అని. సో వీడైతే బాగానే చేస్తున్నాడు. బట్ ఎగిరేదైతే ఎక్కువ ఎగురుతున్నాడు. సో చూడండి పనుకొని మరీ ఆడుతున్నాడు గేమ్. హాయ్ గాయ్స్. సో ప్లేయర్స్ అందరూ అయితే కబడ్డీ అయితే కంప్లీట్ చేశారు. సో వాళ్ళకైతే రివ్యూ తీసుకుందాం. సో రండి. ఫస్ట్ మన మిడిల్ ప్లేయర్ హరీష్ తో అయితే ఇంటర్వ్యూ తీసుకో. అన్న మీరు ఎలా అన్నారు? బాగా అన్నాం బ్రో. మళ్ళీ బయట అంతా టాక్ ఏదో మోసం చేశారు అది ఇది అనేసి. కోచ్ మోసం చేస్తున్నారు బ్రో. సో ఎంపైర్ ఆల్రెడీ ఇదంటారా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు కన్ఫర్మ్. మీకు ఎలా తెలుసు అండి మ్యాచ్ ఫిక్సింగ్ అని? మీరు కూడా ఏమన్నా దాంతో పాల్పంచుకున్నారా? చూడండి. సో వీళ్ళైతే చాలా చెప్తున్నారు మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. ఎవరు దీని అయితే నమ్మద్దండి. సో ఇదైతే కామెడీకి అయితే మేము తీస్తున్నాము. దీన్ని ఏమైనా సీరియస్ తీసుకుని ఎంపైర్ కూడా ఏమంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మన రెండో ప్లేయర్ సైడ్ ట్యాకిల్ పడి ఆడినాడు. ఈ మనిషి అడగకుంటా మళ్ళీ ఈ మనిషి ఆడ ఫీల్ అయిపోతాడు. సో బ్రో నీ పేరు? బ్రో నా పేరు మిథున్ సాయి. బ్రో మీరు ఇంతసేపు మ్యాచ్ ఆడారు కదా, అదంతా మీరు అలా ట్రైనింగ్ తీసుకున్నట్టు ఆడారు. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ఎక్కడ కాదు, చిన్నప్పటి నుంచి ఆడి అలవాటు. బ్రో మరి మీ ప్లేయర్ హరీష్ ఏమో మ్యాచ్ ఫిక్సింగ్ ఎంపైర్ ఏదో 500 కోట్లు తీసుకుని అంటారు. మీరేమంటారు? ఏమో వాళ్ళు జరిగిండొచ్చు. ఏదో మీకు తెలిసినట్టు ఏదో చెప్పారు కదా. నేను ఏం లేదు. మోసం ఏమైనా జరిగిందా? మోసం మా అంపైర్ కొంచెం ఫోర్జరీ చేస్తున్నారు. వాళ్ళ పక్క ఫేవర్ గా ఉన్నారు. ఏం చేయలేదు. సో అందుకే అండి సీనియర్స్ తో ఆడేటప్పుడు మనం చూసి ఆచితూచాలి కదా. సో నెక్స్ట్ మన ప్లేయర్ వసంత్ కుమార్. సో ఈ మనిషి అయితే సో మనకి మిడిల్ అయితే ఆడారు. సో మీరు కూడా చూసుకోవచ్చు మ్యాచ్ లో కానీ ఉంటాడు. సో అద్దాలు తీసి ఆడాడు. సో అద్దాలు పెట్టినాం కాబట్టి సో కొంచెం ఏమన్నా అట్టా ఇట్లా ఉండదు. అవుతుంది సేమ్ ఫేస్ జూమ్ చేసుకుని కావాలి సేమ్ ఫేస్. సో బ్రో మీరేమంటారు? మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఎంపైర్ సీనియర్ సపోర్ట్ చేస్తున్నాడు అంతే, ఇంకేం చేయలేదు. మళ్ళా అదేదో మిమ్మల్ని ఏదో చెడ్డగా చూసారంట. చెడ్డగా అంటే ఈక్వాలిటీ ఏంది బ్రో మీరు ఒక పాయింట్ తో ఓడిపోయినారు. మరి అవమానం కదా బ్రో. ఏం బ్రో అది సీనియర్ జస్ట్ ఫర్ కామెడీ ఆడింది. కామెడీ కప్పిస్తారు కదా బ్రో. కప్పు లేదు బ్రో. మీ పేరు? మా చరణ్ బ్రో. సో ఈయనైతే మిడిల్ అయితే అన్నాడు. సో ఈ మనిషిని అడిగి కనుక్కుందాం. సో గేమ్ ఎలా ఉండింది? బాగా అన్నాను.
జెన్యున్ గా ఉన్నది. సీనియర్స్ ఎలా ఆడారు? వాళ్ళు కూడా కొత్త చింపారు. సో బాగానే ఆడారు గాయస్. సో మీకేమన్నా మోసం ఏమన్నా జరిగిందా? లేదు బా. అంటే మళ్ళీ హరీష్ మీ ప్లేయర్ హరీష్ అయితే చెప్పినాడు. అయితే చూడండి ఇప్పుడు తమిళ ఏందో చెప్తున్నాడు. ఏమని? ఏందో మోసం జరిగిందంట. ఎంపైర్ ఏందో కొట్లు కొనుక్కునేహారంటున్నాడు. అది కూడా కరెక్టే, నాకు అట్లా అనిపించింది. నీకు అనిపించిందా? సో సరే గాయస్, ఏం పట్టించుకోవద్దండి. ఎంపైర్ అంతా కామెడీకే.